హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుటుంబంతో సహా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన కార్తిక్. షాక్లో శివన్నారాయణ మరియు జోష్న. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. శివన్నారాయణ కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చి, ఏరా సంతకం చేస్తున్నావా, అన్ని సంతకాలు అయిపోయినాయా, ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. ఎవరిదైతే ఏంటి, అది మా అమ్మ పేరు మీద ఉంది అని చెప్పేసి అంటాడు కార్తిక్. మీ అమ్మ పేరు మీద ఉంటే అది నీదైపోతుందా? అయినా మీ అమ్మ ఏం కట్టిందా, నువ్వు కట్టావా, లేకపోతే రెస్టారెంట్ పెడుతున్నా మీ ఆవిడ పేరుతో పెడుతున్నావా, మీ ఆవిడ కట్టిందా? లేదు కదా, ఇది ఈ శివన్నారాయణ యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడి రూపాయి పోగు చేసి కట్టిన ఇల్లు ఇది. దాన్ని తాకట్టు పెట్టి నువ్వే మళ్ళీ నీ భార్య పేరు మీద రెస్టారెంట్ తీసుకుని ఎదిగిపోదామని చెప్పేసి అనుకుంటున్నావా? ఏ పెట్టుబడి నా దగ్గర నుంచి ఆశించకూడదు అనుకున్నావో ఆ పెట్టుబడి నువ్వు నా పేరు మీద ఉన్న ఇంటి మీద తాకట్టు పెట్టి తీసుకుంటున్నావు. దానికి ఏమంటావు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ కార్తిక్ తోటి. దీంతో నాకు ఏ పట్టుబడి వద్దు, ఏది నువ్వు మేము సైన్ చేసిన పేపర్స్ ఇలా ఇచ్చాయని చెప్పి తీసుకుని చింపేసి విసిరేస్తాడు. పేపర్స్ చింపినంత ఈజీ కాదురా డబ్బులు సంపాదించడం అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. దీంతో కార్తిక్, అబ్బో నువ్వే చెప్పాలే, నేను ఎలాగైనా సంపాదించుకుని కష్టపడి పైకి వస్తాను, నీ బోడి సంపద నాకేం అవసరం లేదు, అయినా ప్రతిదానికి మాటలు మాట్లాడేవాడితోటి కన్న కూతుర్ని కూడా లెక్క చేయలేని వాడితోటి ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి అంటాడు కార్తిక్. నీ పెట్టుబడితే నాకెందుకురా అని అనుకోకూడదు కార్తిక్ అని చెప్పేసి అంటుంది కాంచన. మరి ఇంకేమనమంటావమ్మా, అసలు చూసావా పెద్ద మనిషిని అసలు ఎలా మాట్లాడుతున్నాడో, కనీసం కన్న కూతురు ఇక్కడ ఉంది అని చెప్పేసి అసలు ఏమన్నా ఉందా ఆయనకి? రోజు అలా ఏడుస్తూనే ఉంటుంది, అసలు ఏం తెలీదు, అక్కడుండి బాగానే చెప్తున్నాడు, ఏదో వీళ్ళే నష్టపోయారన్నట్టు చెప్తున్నారు, మన ఇంటి నుంచి మనల్ని బయటికి గెంటేసినప్పుడు లేదా వీళ్ళకి అని చెప్పేసి అంటాడు కార్తిక్. అవును రా గెంటేసాం, ఇప్పుడేంటి అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అవును, అప్పుడు మీరు గెంటేస్తే ఇంగో ఈ మా దేవతే చూసింది, మమ్మల్ని చూసి మాకు భోజనం పెట్టింది అని చెప్పేసి అంటాడు కార్తిక్. దాంతో షాక్తో అలా జోష్న చూస్తూ ఉండిపోతుంది. అవన్నీ మాకెందుకురా, మీరు తప్పు చేశారు, మీ నాన్న తప్పు చేశాడు, అందుకే బయటికి గెంటేశాము, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మళ్ళీ తిరిగి మా ఇంటికే కదా వచ్చారు, ప్రజెంట్ ఇప్పుడు మా ఇంట్లోనే కదా ఉంటున్నారు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఇక్కడే ఈ కట్టుబట్టలతోనే ఇంట్లోంచి ఇప్పుడే బయటికి పోతాం అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఆహా అంతా చెయ్యకరా, ఇంట్లోంచి పోయి రూపాయి చక్కబెట్టి కట్టాలంటే నీ జీవితం చాలదు, నోరు మూసుకున్నా నేను చెప్పినట్టు విను అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఇంతలో కాంచన ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అసలు ఏం తప్పు చేశాం నాన్న మిమ్మల్ని మీతోటి, అసలు ఎందుకు ఇలా మా మీద పగబడుతున్నారు అని చెప్పేసి ఏడుస్తుంది. నా కళ్ళల్లోకి ఒకసారి చూడండి నాన్న, తెలుస్తుంది నా బాధ మీకు. ఒక పక్కన కట్టుకున్న భర్త మంచోడు కాదు, వదిలేసి వెళ్ళిపోయాడు, పుట్టింటి దగ్గరికి వెళ్దామంటే మీరు రానివ్వలేదు, ప్రశాంతంగా నా కొడుకుతో నేను బతుకుతుంటే నా కొడుకును కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి నాన్న అని చెప్పేసి అంటుంది కాంచన. అదే అమ్మా పెద్దోళ్ళ లక్షణం, అది బాగా అడిగావు, ఇంకో చెప్తాను విను అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. కార్తిక్ ఆఫీస్కి వచ్చి నాకు సారీ చెప్పాలి, అందరి ముందు క్షమించమని నన్ను అడగాలి, అలా అడిగితేనే అప్పుడు ఆఫీస్కి రానిస్తాను. ఇంకో విషయం, ఆఫీస్కి వచ్చాక నేను ఏ పోస్ట్లో కూర్చోబెడితే ఆ పోస్ట్లోనే కూర్చోవాలి, నాకు ఇది కావాలి అది కావాలని మారం చేయకూడదు. దీప నా ఆఫీస్ చుట్టూ కానీ నా ఇంటి చుట్టూ కానీ ఎక్కడ అసలు కనిపించకూడదు, నాకు దీప అసలు ఎక్కడ నాకు కనిపించకూడదు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. దీంతో చాలా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఊరుకోండి కార్తిక్ బాబు, అలాగే తాతయ్య గారు ఇలాగే చేస్తాం, కాకపోతే ఆఫీస్కి వచ్చినప్పుడు క్షమాపణ నేనే చెప్తాను అని చెప్పేసి అంటుంది దీప. దీప నువ్వు నోరు మూసుకో, అసలు ఆయన సంస్కారం లేదు, అలాగే నేను వెళ్ళే చోట నాకు గౌరవం ఉండకపోతే అసలు నేను అక్కడ ఉద్యోగం ఎలా చేస్తాను అనుకుంటున్నావు, అసలు నీకు బుద్ధి ఉందా? అయినా నేను సారీ చెప్పనని చెప్పినప్పుడు నా తరపున నువ్వెలా సారీ చెప్తావు, నువ్వు నా భార్యవి, నువ్వు తలదించుకుంటే నేను కూడా తలదించుకున్నట్టు కాదా, నా ఆత్మగౌరవం ఏం కావాలి, నేను తలదించుకున్నా నీకు పర్లేదంటే పద దీప ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడుగుదాం అని చెప్పేసి అంటాడు కార్తిక్. అయ్యో కార్తిక్ బాబు, నా ఉద్దేశం అది కాదండి, మీ కుటుంబాలు విడిపోకూడదని చెప్పేసి నేను ఇలా అంటున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, అందుకే నేను క్షమాపణ చెప్తానంటున్నానండి అని చెప్పేసి అంటుంది దీప. దీంతో ఏం అవసరం లేదు, ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం మనకు లేదు, ఇప్పుడే మనం ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు, నా అంతటి నేనే కంపెనీ స్టార్ట్ చేసి కష్టపడి పైకి వస్తాను, ఇంకో 1 ఇయర్లో
బెస్ట్ రెస్టారెంట్ దీపా రెస్టారెంట్ చెప్పి మీకు వినిపిస్తుంది చూడండి శివనారాయణ గారు అని చెప్పేసి అంటాడు కార్తీక్. అబ్బో మాటల్లో కదరా, చేతల్లో చూపించు. ఇల్లు నాది, మీ ఇంట్లో ఉన్న కటన్స్ అన్నీ నావి, మీరు వేసుకునే బట్టలతో సహా అన్నీ నావే, మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా నాదే, అవన్నీ వద్దనుకుని అప్పుడు మొదలుపెట్టు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. అసలు నాకు ఇవేమీ వద్దు, నీ పేరే వద్దు అని చెప్పేసి అంటాడు కార్తీక్. మొత్తం బట్టలు నగలు ఏమీ వద్దని చెప్పేసి నగలని తీసి అక్కడ పెట్టేసి కట్టుబట్టలతో వెళ్ళిపోతారు దీప కార్తీక్. అదేంట్రా నన్ను వదిలేసావు అని అంటది కాంచన. నేను వదలలేదమ్మా, నిన్ను కూడా తీసుకువెళ్తాను, మరి నాతో పాటు వస్తావా అని అడుగుతాడు కార్తీక్. నువ్వు ఎక్కడికైతే నేను అక్కడికే వస్తానురా అని చెప్పేసి కాంచన కూడా కార్తీక్తో వెళ్ళిపోతుంది. ఇంకా అనసూయమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. దీంతో శివనారాయణకి ఇంకా అహం తగ్గక రివర్స్లో వెళ్ళిపోతూ అరుస్తూ ఉంటాడు వాళ్ళ మీద. దీంతో అక్కడ దశరథ వచ్చి, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము మీకోసమే ఆపుదామని వచ్చాను, సుమిత్ర పంపింది, సుమిత్ర వచ్చి ఆపుదామనుకుంది, కానీ సుమిత్ర వస్తే మళ్ళీ తను ఏడుస్తూ గొడవ అవుతుందని చెప్పి సుమిత్రను తీసుకురాలేదు, నేనే వచ్చాను అని చెప్పేసి అంటాడు దశరథ. ఏం లేదు అన్నయ్య, మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మీ నాన్న అనరాని మాటలన్నీ అంటున్నాడు మమ్మల్ని, మేము ఇంట్లో ఉండలేము, మేము కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తామన్నా సరే అది ఎక్కడ ఎదిగిపోద్దో వాళ్ళని దాటి వెళ్ళిపోతామో అని చెప్పేసి అది ఆపడానికి మా ఇంటి దాకా వచ్చేసారు వీళ్ళు అని చెప్పేసి అంటుంది కాంచన. అయ్యో నువ్వు అలా తీసుకోకమ్మా, మనవాడు తన దగ్గరే ఉండాలని చెప్పేసి ఆశపడుతున్నాడు శివనారాయణ. ఎందుకలా ఆలోచిస్తున్నావు నువ్వు, అలా ఆలోచించుకో, ప్లీజ్ అమ్మా ఇంట్లోకి వెళ్ళండి, ఇంట్లోకి పదండి అని చెప్పేసి అంటాడు దశరథ. లేదు మావయ్య, అసలు సమస్య లేదు, ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు, అసలు ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాలో వింటే నువ్వే తట్టుకోలేవు, అన్న మాటలు మాట్లాడాడు, కనీసం సొంత కూతురునని కూడా చూడకుండా ఎన్ని మాటలు మాట్లాడాడు ఆ కూతుర్ని, అడుగు నువ్వే ఆ కాంచనమ్మని అని చెప్పేసి అంటాడు కార్తీక్. నేను చెప్పినా వినలేదండి అని చెప్పేసి అంటుంది అనసూయ. చాలే ఊరుకోండి అత్తయ్య, కార్తీక్ బాబు చెప్తేనే వినలేదు, ఇంకా మీరు చెప్తే వింటారా అసలా అని చెప్పేసి అంటుంది దీప. అది నిజమే పెద్దమ్మ, నేను చెప్పానా, అసలు నేను చెప్పిన మాటలు సొంత వాళ్ళ మాటలే వింటలేదు, ఇంకా బయట వాళ్ళు మీ మాటలు ఏం వింటారు, వాళ్ళు రక్త సంబంధమే వద్దనుకున్న చౌలికి ఇంకా ఏ చెప్పినా ఆ చౌలికి పనిచేయవు, ఆ మనవరాలు చెప్పిందే బాగా వింటున్నారు అని చెప్పేసి అంటాడు కార్తీక్. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దశరథ మళ్ళీ ఆపుతాడు. అన్నయ్య నువ్వు అసలు ఆపకు అని చెప్పేసి అంటుంది కాంచన. అదేంటమ్మయ్య, వెళ్ళిపోతే ఇంకెప్పుడు కలుస్తాం మనం, అసలు ఎక్కడికి వెళ్ళిపోకండి అమ్మా అని చెప్పేసి అంటాడు దశరథ. పోతే పోనివ్వరా, వెళ్ళనివ్వు, మళ్ళీ తిరిగి నా కాళ్ళ దగ్గరికే వస్తారు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. నాన్న మీరు ఊరుకోండి, మీకేం తెలీదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటాడు దశరథ. నాకు అన్నీ తెలుసు, వాడే అహం ఎక్కి మాట్లాడుతున్నాడు, వాడే రివర్స్లో నా దగ్గరికి వస్తాడు, నువ్వేం బాధపడకు వదిలే అంటే ఇంకా దశరథ పక్కకు తప్పుకుంటే అందరూ కలిసి వెళ్ళిపోతారనమాట. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.